నమ్మండి. ప్రత్యేకమైన సాంకేతిక సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. గాంధీ భవన్ లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ, సంస్థాగత పీఏసీ ఎజెండాపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయాల పరిస్థితులపై కూడా సైతం చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. గాంధీ భవన్ లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ, సంస్థాగత పీఏసీ ఎజెండాపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సైతం చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఈ రోజు సాయంత్రం గాంధీ భవన్ లో పిఏసీ సమావేశం జరగనుంది. అలాగే పిసిసి అడ్వైజరీ కమిటీ సమావేశం, ఈ రెండు కూడా సంయుక్తంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబిట్టి విక్రమార్కతో సహా మంత్రులందరూ పాల్గొంటారు. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా పిఎస్సిలో రాజకీయ నిర్ణయాలు ఉంటాయి, రాజకీయ అంశాలపైనే చర్చ ఉంటుంది. ఈ ఏదైతే అంశాలు రాజకీయ రంగాన్ని ప్రభావితం చేస్తాయో, లేదంటే రాజకీయంగా ఏదైతే అంశాల్లో ముడిపడి ఉంటాయో అట్లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. అందులో భాగంగానే ఈరోజు స్థానిక సంస్థలు ప్రధాన ఎజెండాగా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల గడువు ముగిసి చాలా నాళ్ళు అవుతుంది. దీనిపైన వెంటనే సకాలంలో ఎన్నికలు జరపాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇందుకు కట్టుబడి ఇప్పటికే 42% రిజర్వేషన్ కోసం చర్యలు చేపట్టడం జరిగింది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు జరుపుతామని ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి. కాబట్టి దాని విషయంలో ఇప్పుడు వచ్చిన చిక్కులు ఏదైతే అక్కడ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి వద్ద, ఒకవైపు ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అనే అంశం ఒకటి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఘోష్ కమిషన్ రిపోర్టు పైన కూడా జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షం నేతగా కేసీఆర్, అప్పటి సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం, ఈ రిపోర్టు పైన స్టే విధించాలని, ఆ తర్వాత ఇలా జరుగుతున్న పరిణామాలు ఒకవైపు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎట్లాంటి వ్యూహం ఖరారు చేయాలి,
అనే అంశాలు కూడా చర్చించే అవకాశంగా ఒక ఎజెండాగా ఉన్న పరిస్థితి. ఇలాగా మొత్తం 7 అంశాలు ఒక ఎజెండా అంశాలు పెట్టుకొని ఈ సమావేశం ముందుకెళ్లే అవకాశం ఉంది, సమావేశం చర్చించే అవకాశం ఉంది. ఈ వీటితో పాటు ఇతర అంశాలను కూడా చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, వాటిపైన ప్రజలు ఎలాంటి భావనతో ఉన్నారు, ప్రజల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఇంకేమైనా ఆ పథకాల్లో మార్పులు చేయాలా అనే అంశం కూడా ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.